హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సొరకాయ హల్వా రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సొరకాయ హల్వాని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న సొరకాయని గింజలు లేకోకుండా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇది నాకు 1 కప్ అయిందండి. ఈ సొరకాయని వాటర్ అంతా పిండుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకడ జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్న అదే ప్యాన్లో వేసుకొని ఈ సొరకాయని వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు సొరకాయని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు పాలును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలు ఈ విధంగా దగ్గర పడినాయి కదండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనం కలుపుకుంటూ. ఇప్పుడు మనం బాదం పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కిస్మిస్, జీడిపప్పును కూడా ముందుగా ఫ్రై చేసుకున్న కిస్మిస్, జీడిపప్పును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.